హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు దేవి మామ్స్ కిచెన్. ఈరోజు మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. అది ఏంటా అనుకుంటున్నారా? మనకి సమ్మర్ ఏమో స్టార్ట్ అయిపోయిందండి. మరి చల్లచల్లగా ఏదైనా తినాలనిపిస్తుంది కదా. అందుకని నైట్ డిన్నర్ తర్వాత చల్లచల్లగా ఏదైనా తాగాలనిపిస్తుంది కాబట్టి నేను బయట డ్రింక్స్ అవి కన్నా ఈ ఫ్రూట్ సలాడ్ చేసుకుంటే బాగుంటుందని చేశానండి. ఈ ఫ్రూట్ సలాడ్ ఎవరైనా తినచ్చండి. పిల్లలేంటి పెద్దలేంటి ఎవరైనా తినచ్చు. మరి ఆ సలాడ్ ఎంత బాగుందో, ఎంత టేస్టీగా ఉందో మా పిల్లలకైతే చాలా చాలా ఇష్టం అండి. మరి వాళ్ళ నోటితోనే వినండి. ఎలా ఉంది సాయి కార్తీక్? ఇంకా మా పిల్లలైతే చాలా చాలా బాగుంది, చాలా బాగుందమ్మా, సూపర్ చేసావమ్మా అన్నారు. మరి అదే టేస్ట్ మీరు చేద్దాం అనుకుంటున్నారా? లెట్స్ స్టార్ట్. ఇప్పుడు మనం 1 లీటర్ మిల్క్ తీసుకోవాలండి. అది మీ ఇష్టం. నేనైతే 1 లీటర్ మిల్క్ తీసుకున్నాను. దీంట్లో కస్టర్డ్ పౌడర్ అని వెనిలా ఫ్లేవర్ అనమాట. అది మన మార్కెట్లో దొరుకుతుంది. ఆ ప్యాకెట్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ పాలల్లో నుంచి నేను కొంచెం 1 గ్లాస్ పాలు బయటకు తీస్తున్నానండి పౌడర్ కలుపుకోవడానికి. ఇప్పుడు ఈ పెద్ద గిన్నెలో ఉన్న పాలుని మనం పొయ్యి మీద పెట్టుకొని కొంచెం మనం పొంగు రానివ్వాలన్నమాట. ఇప్పుడు మనం 1 గ్లాస్ మిల్క్ పక్కకు తీసాం కదండి. నేను 2 స్పూన్స్ యాడ్ చేసుకొని పౌడర్ కలుపుతున్నాను. ఇప్పుడు పాలు మరిగిన తర్వాత ఒక కప్పు షుగర్ యాడ్ చేశానండి. మేము షుగర్ తక్కువే తింటాం, అందుకని 1 కప్పు మాత్రమే యాడ్ చేసుకున్నాను. మీకు సరిపోలేదనుకుంటే ఇంకో 1/2 కప్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పాలు మరిగింది కదండి. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని మనం ఆ పౌడర్ని వేస్తూ కలిపేసుకోవాలి. అలాగని కొంచెంసేపు ఉన్నా సరే వెంటనే గడ్డలు కట్టేస్తుందండి, దగ్గరికి అయిపోతూ ఉంటుంది. సో మనం దగ్గరే ఉండి బాగా కలుపుతూ ఉండాలన్నమాట. అది అలాగా కలుపుతుంటే ఇంకలా తిక్కగా తయారవుతుంది. నాకు చూసారు కదా, అలాగ తిక్కగా అయిపోతుంది అనమాట. ఒక 10 మినిట్స్లో అయిపోతుందండి. అది మనం వెంటనే చూసుకొని మనకి ఎంత తిక్ కావాలో చూసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం కూల్ అయిన తర్వాత మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట దీన్ని. ఇప్పుడు సలాడ్ కోసం నేను తీసుకున్న ఫ్రూట్స్ అండి, గ్రేప్స్, బనానా, పొమోగ్రానేట్స్, యాపిల్. ఇంకా మీరు ఏదైనా సరే యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఇవే ఉన్నాయి కాబట్టి వీటితోనే నేను తయారు చేస్తున్నాను. ఇప్పుడు మనం మిక్స్ చేసుకోవాల్సిన బౌల్లోని కొన్ని హాఫ్ మాత్రమే వేయాలి. యాపిల్, బనానా, పొమోగ్రానేట్ అండ్ గ్రేప్స్ అన్నీ కొంచెం కొంచెంగానే వేసుకోవాలండి. తర్వాత మనం లిక్విడ్ రెడీ చేసాం కదా, దాన్ని మనం వేసుకోవాలి. చూసారా, ఇప్పుడు వేసుకుంటే కరెక్ట్గా లిక్విడ్ అలాగే మన ఫ్రూట్స్ కూడా కరెక్ట్గా సరిపోవాలి. ఇప్పుడు దీన్ని 2 అవర్స్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఫ్రూట్ సలాడ్ రెడీ అయిపోయింది. మరి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ కామెంట్ ఏంటో నాకు తప్పకుండా చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.